డబ్బు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిలే అవుతుంది. ఏం జరుగుతుందో తెలుసా? లొకేషన్ నచ్చుతుంది, ప్రాపర్టీ నచ్చుతుంది, ఫ్యూచర్లో గ్రోత్ ఏంటో కూడా అర్థమవుతుంది. కానీ టూ మెనీ ఆప్షన్స్ వల్ల, ఓవర్ రీసెర్చ్ వల్ల, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సజెషన్స్, అలాగే ఫ్రెండ్స్ యొక్క కన్ఫ్యూజన్, యూట్యూబ్ వీడియోస్, ఆన్లైన్ కంపారిజన్స్, ఇవన్నీ కలిసి మైండ్ని క్రౌడ్ చేస్తాయి. సో రిజల్ట్ ఏంటి? ప్రాపర్టీ తీసుకోవడం డిలే అయిపోతుంది. దానివల్ల ప్రాపర్టీ రేట్స్ అన్ని హైక్ అయిపోతాయి. మనం కొనాలనుకున్న ప్రాపర్టీ దగ్గరికి మళ్ళీ వెళితే రేట్ హైక్ అయి కూర్చుంటుంది. డెసిషన్ తీసుకోవడానికి టైం తీసుకోవడం తప్పు కాదండి, కానీ డెసిషన్ తీసుకున్నాక కూడా వెయిట్ చేస్తే అది బిగ్గెస్ట్ మిస్టేక్గా కన్వర్ట్ అవ్వచ్చు. రియల్ ఎస్టేట్లో పర్ఫెక్ట్ ప్రాపర్టీ ఉండదండి. పర్ఫెక్ట్ టైమింగే మీ ప్రాపర్టీని పర్ఫెక్ట్గా మార్చుతుంది. అర్థం చేసుకోండి, రీసెర్చ్ చేయండి, కానీ ఓవర్ రీసెర్చ్ వద్దండి. కొన్ని కోర్ పాయింట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. లొకేషన్, లీగల్ అప్రూవల్స్, కనెక్టివిటీ, ఫ్యూచర్ డిమాండ్, అలాగే డెవలపర్ యొక్క ట్రస్ట్, ఇవి స్ట్రాంగ్గా ఉంటే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. లేట్ చేసే కొద్దీ ప్రాపర్టీ రేట్స్ అన్ని హైక్ అవుతూ ఉంటాయి.